తర్వాత 450వ నామము నందిని. ఓం నందిన్యై నమః. ఆనందింపచేసేది నందిని. ఆనందం అంటే నందిని అంటే ఆనందము. నందిని అంటే ఆనందింప చేసేది, అంటే మన ఆనందాన్ని కలుగజేసేది. ఏ ఆనందము? చిదానందములు. చిత్తు ఆనందము. చిత్ అంటే ప్రకాశము. ఆనందం అంటే అవధులు లేని ఆనందము. అదే అమ్మ స్వరూపము, అదే సత్యస్వరూపము, అదే పరబ్రహ్మ స్వరూపము, అదే నిత్యస్వరూపము అని మనకి చెప్తున్నారు. చిత్తు లేకపోతే ఆనందమే లేదు. చిత్తు అంటే వెలుగు. కాంతి లేకపోతే ఆనందం ఏముంటుంది? చీకట్లో ఆనందమే ఉండదు. ఆ కాంతి ఉంటేనే కళ కనపడుతుంది, ఆ కాంతి ఉంటేనే ఆనందం ఉంటుంది. అలా అందువల్ల తల్లి నందిని. కామధేనువు కూతురు నందిని అని ధేనువు ఉంది. ఇది మహా గొప్ప అయినటువంటి గోవు. దిలీప మహారాజు దీన్ని సేవించి వంశదీపకుడైనటువంటి రఘు మహారాజుని పుత్రుడిగా పొందాడు. దీన్ని అపహరించి అష్టవసువులు వశిష్ఠుని శాపానికి గురి అయి భూలోకంలో జన్మించారు. తల్లి ఈ నందిని స్వరూపురాలు, గంగా స్వరూపురాలని కూడా దీనికి అర్థం ఉంది. అట్లా నందీశ్వరుడు ఉన్నాడు. నందిని అన్నారు కదా, నందీశ్వరుడు అన్నారు కదా. నందీశ్వరుడు ఏం చేస్తాడు? ఎప్పుడు అమ్మవారినే అయ్యవారినే చూస్తూ ఉంటాడు. ఆయనకి వెనక చూపు అనేది ఉండదు. వెనక ఎవరున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, తనని స్పృశిస్తున్నారా లేదా అనేది ఆయనేమీ గమనించడు. ఎప్పుడు స్వామి వైపే చూస్తూ ఉంటాడు. అందుకే ఆయన ఆనందంగా ఉంటాడు. ఎప్పుడు ఆ స్వామి మీద దృష్టి ఉంది కదా ఆ నందీశ్వరుడికి, అందుకని ఆయన ఆనందంగా ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా మరి ఆయన చూపునే పరమేశ్వరుని మీద నందీశ్వరుడు తప్పకుండా అటే చూస్తూ ఉంటే ఆయన నందీశ్వరుణ్ణి చూస్తూ ఉంటాడు. మనం వెళ్తే మనల్ని పరమేశ్వరుని చూపు మన మీద పడదు, మనకి అనుగ్రహం కలగదని ఆయన నందీశ్వరుడి దగ్గర కొమ్మల దగ్గర చేయి పెట్టి ఇక్కడ మనము ఇలా సవరదీస్తే అది దానికి ఆయన అలా ఒళ్ళు పులకరించి ఇలా అనేసరికి ఆయన దృష్టి మరలుతుంది. అప్పుడు శివుని దృష్టి మన మీద పడుతుంది అని ఆ నందీశ్వరుడి దగ్గర మనము ఆయన దృష్టిని మరల్చటానికి నందీశ్వరుడి దృష్టి మరలిస్తే పరమేశ్వరుడి దృష్టి నంది మీద ఉంటుంది కనుక ఆ నందీశ్వరుడు పక్కకి కొంచెం ఒళ్ళు జలదరించుకున్న దృష్టి కొంచెం చెదిరిన పరమేశ్వరుని దృష్టి మన మీద పడాలి, మనకి అనుగ్రహం కలగాలి అని నందీశ్వరుడి దగ్గర ఆ కొమ్ముల మీద చెయ్యి పెట్టి పృష్ఠభాగంలో ఈ చెయ్యి పెట్టి అలా సవరదీస్తే ఆ దృష్టి పరమేశ్వరుని దృష్టి మన మీద పడుతుంది అని అలా మనం చేస్తాం. అందుకని ఆ ఆనందాన్ని మనము పొందుదామని. ఎందుకంటే భగవంతుని వైపు రాముడు ఉన్న చోట కాముడు ఉండడు, కాముడు ఉన్న చోట రాముడు ఉండడు. రాముడు ఉన్న చోట ఆనందం ఉంటుంది, కాముడు ఉన్న చోట బంధము, బాధ, దుఃఖము ఉంటాయి. కాముడంటే కోరికలు. మన హృదయంలో ఒక్కదానికే స్థానం ఉంది. అందుకని భగవంతుడు అక్కడ ఉన్నప్పుడు ఆనందానికి నిలయం, ఆనంద నిలయం, అదే స్వర్గం, అదే పరముక్త స్థితి. మరి ఆ భగవంతుడుని మనం మరచిన క్షణంలో కాముడు వస్తాడు. కాముడు వస్తే ఆ కోరికల విషయంలో కొట్టుకుని బాధలు, బంధాలు అన్నీ పొందుతూ ఆ విష వలయంలో తిరిగిపోతూ ఉంటాం.
ఆ విషవలయం నుండి తప్పించుకోవాలి, ఆనంద నిలయం కావాలి అంటే నందీశ్వరుడిలాగా మన దృష్టి ఎప్పుడూ పరమాత్మ వైపు ఉండాలి. అమ్మ వైపే మన దృష్టి ఉండాలి, పరమేశ్వరుని వైపే ఉండాలి. అమ్మ అయ్యా ఇద్దరూ ఒకటే, శివశక్తులు ఒకటే, ఆ అర్ధనారీశ్వర తత్వము అని మనకి చెప్తున్నారు. ఆ అర్ధనారీశ్వరులు ఇద్దరు మనలో నిండిపోయి ఉన్నారు. వాళ్ళ యొక్క చైతన్యం వల్లే మన మనుగడ జీవితము జరుగుతోంది కనుక వాళ్ళిద్దరూ మనలోనే ఉన్నారు. ఆ అమ్మ శక్తి రూపంలో ఉంది, ఆ పరమేశ్వరుడు మనలో మేధ రూపంలో, తెలివి రూపంలో పరమాత్మ ఉన్నాడు. అలా విడదీయడానికి వీలుగాని స్థితిలో వాళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళ ఆ పరమాత్మ నంది యొక్క దృష్టి ఆయన మీద పడాలని నందీశ్వరుని దృష్టి ఆయన మీద పెట్టి ఆనందిస్తూ ఉన్నారు. అలా ఆ నందీశ్వరుడు ఆనందంగా ఉన్నాడు అంటే పరమాత్మ యందు దృష్టి పెట్టి ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. అలాగే మనము ఎల్లప్పుడూ ఆ పరమాత్మ యందే దృష్టి పెట్టి ఉన్నప్పుడు మనది హృదయం కూడా ఆనంద నిలయమే అవుతుంది, ఆనందమే నిండిపోతుంది. అలా ఆనందాన్ని అట్లా పొందుతూ ఆనందాన్ని అనుభవించి గుర్తించేటువంటి శక్తే నందిని. అంటే ఆ నందిని అంటే ఆనందాన్ని కలుగజేసేది. మరి ఇప్పుడు ఆనందాన్ని కలుగజేస్తోంది కదా, అలా ఆ నందిని రూపంలో అమ్మ ఉండి మనకు ఆనందాన్ని కలుగజేస్తోంది. అటువంటి నందిని మాతకి మనము నమస్కారం చేసుకుందాం.